ఏంటి జీ? యో అటు చూడమయ్యా. చిదంబరం నుంచి 75 ఏళ్ళు అవుతుంది. అరవంలో అడ్డదిడ్డంగా రాసుంటే ఆయన చిదంబరం నాన్న. ఆ మనిషి ఎలా ఉంటాడో తెలుసా? ఫుల్గా బలిసి బ్లాక్ గా ప్రెస్ గా ఉంటాడు. ఇక్కడ కారణం లేక ఏ కార్యం జరగదు కాశ్మోరా. వెళ్ళి వెతుకు. శవా తాగేసావా? తాగేసావా? ఏంటిది? ఇక్కడ బొమ్మలు కూడా మాట్లాడు. పూర్తిగా తాగేసావా? అయిపోయింది జీ. ఏ మీరు తాగదాం అనుకున్నారా జీ? కొన్ని వందల సంవత్సరాల క్రితం మా మహారాజు తాగగా మిగిలినవి ఏం చెయ్యాలో తెలియక అలాగే ఉంచేశాం. కుళ్ళు పెడితే కమ్మగా ఉండడానికి ఇదేమైనా వైనా? ఎంగిలి నీళ్ళకి ఇంత కాన్సెప్ట్ అవసరమా? మూసి పెట్టిన నీటిని 3 రోజుల తర్వాత తాగితేనే మోషన్ మాట విందు. మహారాజు తాగిందట. నా పరిస్థితి ఏంటి జీ? ఏంటి జీ? కళ్ళు క్రాసింగ్ అయిపోతున్నాయి. అంతేనా జీ? విక్రాంతక రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు వీర విజయసింహ భూపతి. వారి సమగ్ర సైన్యానికి 13 దళపతులున్నారు. ఆ సేనకి నాయకత్వం వహించినది త్రిశూల వజ్ర చక్ర దేవాసుర వ్యూహాలను పన్నగల, పటాపంచలు చేయగల హరివీర భయంకర పరాక్రమ దళపతి రాజనాయక్. సభాష్ రాజనాయక్, సభాష్. నీ వీరము వివేకము తెచ్చింది చిన్న విజయం కాదు. కనుచూపు మేరంతా మన రాజ్యాన్ని చేశావు. ఏం కావాలి? మా కనుచూపు పడని చోటుని గెలుచుకోవడమే మా ఆశ. కుసుమాల చేతిలో ఏల ఖడ్గం. బలము బలహీనత కలగలిసిన వాడే మనిషి. రాజనాయక్ బలహీనత మగువలు. వారిని సంతృప్తిపరిచే రసికుడు కాబట్టి మగువల బలహీనత కూడా రాజనాయకే. రాజనాయక్ ఓ పడమటి రాజ్యాన్ని ఆక్రమించిన తరుణంలో
ఎంతకింత ఆలస్యం? మహారాజు గారికి మొత్తం 27 మంది భార్యలు, అంతఃపురంలో 37 మంది ఉంపుడు గెత్తెలు. ఒక్కొక్కళ్ళని తీసుకొస్తాను. మూర్ఖ! ప్రభు, ఆకాశంలోని నక్షత్ర కూటమిని ఒక్కసారి చూస్తేనే అందం. మొత్తం అందరినీ పిలుచుకురా. చిత్తం ప్రభు. ఆగో! ప్రభు, వారిని లెక్కలో చేర్చినావా? అయ్యో, వాళ్ళు చెలికెత్తెలు ప్రభు. కత్తిలాంటి అమ్మాయిలు చెలికత్తులైతే ఏమిటయ్యా? వారిని లెక్కలో చేర్చుకోను. ప్రభు, అది శిల శిల. అయితేనేమి, మగువసలే కదా. రాజనాయక అరాచక చర్యలు సహించి మహారాజు మౌనం వహించడానికి కారణం యుద్ధరంగంలో అతని వీరత్వమే. మహారాజా, యువరాణి గారిని ఎవరో అపహరించారు. మన దళపతి రాజనాయక్ కూడా నగరంలో లేరు. ఒకవేళ రాజనాయకే పనిచేసుంటాడు. రత్నమహాదేవిని తిరిగి తీసుకొచ్చిన వారికి అర్ధరాజ్యము, రత్నమహాదేవితో పరిణయము అని చాటించండి.
రాజనాయక్, నన్నెరుగుదు అన్నమాట. వేలాది మంది వీరులు చుట్టుముట్టిన ఒంటరిగానే వ్యూహరచన చేసి గెలిచేవాడే రాజనాయక్ అని నీ యుద్ధ నైపుణ్యం గురించి మా రాజ్యంలో గొప్పగా చెప్పుకుంటారు. ఈ రోజే ఎదురుగా చూస్తున్నాను. సూర్యునకు దివిటి అవసరము లేదు. ఇంత తెలిసిన నీవు నేనున్న రాజ్యములో నా మహారాజు కూతురితో ఇట్టి కృత్యమునకు పాల్పడుటకు నీకెంత ధైర్యముండవలను అర్జున్? రాజనాయక్, నేను నీవు అపహరించబడలేదు అనుచున్నావు అంతేగా? అపహరించబడినచో నీవు ముందు ఉండి వీని పిడి నీ మీద ఉండి ఉండును. కానీ నీవు వెనక ఉండి నీ పిడి వీని మీద ఉన్నప్పుడే అర్థమైనది నీవు అపహరించబడలేదు, ఆకర్షించబడినావని. ఒకే గురువు వద్ద ఖడ్గ విద్య నేర్చుకునేటప్పుడు శిక్షణ బదులు సరసం. శత్రురాజా యువరాజు కాబట్టి జనకునిపై కుమార్తెకు ఆగ్రహం కనుక ఆవిష్కరించబడినది ప్రేమ నాటకం. రాజనాయక్, ఆమె లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆమె లేదు. దయచేసి దారి వదులు. నేనొచ్చినది మహారాజు కుమార్తె కొరకే అయ్యుంటే సంతోషముగా సాగనంపేవాణ్ణి. కానీ నేనొచ్చినది నా కాబోయే భార్య రత్తు కొరకు. రాజనాయక్, మన కోపతాపములకు ఇది సమయము కాదు. రాజనాయక్, నీవు మగాడివేగా? రాజనాయక్, కాదా? రా, వచ్చి నన్ను ఓడించి రత్నాన్ని గెలుచుకెళ్ళు. రా. వద్దు అర్జున. వారిని వద్దని వారించి నా మగతనాన్ని పెంచుతున్నావా ప్రియమైన రత్తు? సరే, నీ కొరకు ప్రత్యేక రాయితీ. నాకీ ఖడ్గం అవసరం లేదు. అవసరము లేదు ఈ డాలు కూడా. రా, వచ్చి నన్ను హతమార్చి రత్నను గెలుచుకెళ్ళు. రా. ఈ మంచి తరుణము మించిపోవును. ప్రత్యేక సౌలభ్యము కొద్ది క్షణాలు మాత్రమే. రా.